హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిదెళ్ళ సీతాలక్ష్మి, ఆస్టిన్, అమెరికా. నేటి కవిత ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు అనే అంశానికి గాను నా కవితా శీర్షిక రుచి కోల్పోతున్న బంధాల బొబ్బట్లు. ఈర్ష్యకు తావిచ్చి అసూయ కుంపట్లో రగిలించిన జ్వాలకు పట్టిన అడవిదారి. ఈర్షా వర్షాల ధాటికి తట్టుకోలేని బంధువులను, నోరులేని జీవులను కాపాడిన గోవర్ధన ధారి. నాటి నుండి నేటి వరకు అసూయాద్వేషాలతో రగులుతున్న జ్వాల, మండుతున్న గుండెలు, తరిగిపోతున్న ఆప్యాయతలు, కాలిపోతున్న ప్రేమలు, చెదిరిపోతున్న అనురాగాలు, రుచి కోల్పోతున్న బంధాల బొబ్బట్లు. మురచిన స్వార్థపు గోడకు వెలవెలపోయిన ఆప్యాయత చిత్రాలు. మొరచిన స్వార్థపు గోడకు వెలవెలపోయిన ఆప్యాయత చిత్రాలు. పేగులు చించినా కానరాని బంధాల ఆనవాళ్ళు, చెదురుతున్న అనుబంధాలు. ఈర్ష్యతో కుతకుతలాడుతున్న జీవనాలు, ద్వేషమనే కుంపట్లో కాలుతున్న తీరుతో మారిపోతున్న బతుకు చిత్రాలు. పగను పెంచి విషాన్ని కక్కుతూ పడగవిప్పిన అహంకారపు నీడలో చిక్కి గిలగిలలాడుతున్న మానవత్వం, నడ్డి విరిగి నలిగిపోతూ కాలుష్యపు మాటలలో కలరాక మారుతున్న నొసటి రాతిని సైతం నెట్టేసి వింతగా దిక్కుతోచని తత్వం, చింతల్లో చిక్కిన భయం, వీస్తున్న విషవాయువుల బలిని, మండుతున్న అహంకారం కొలివి, విరుపు మాటల పుల్లలతో రగిలి కాలి మసిబొగ్గవుతున్న చెలిమి, మెలికలు తిరుగుతున్న బంధాల కూటమి, పగ ప్రతీకారాలకు స్వస్తి పలికి ప్రేమ ఆత్మీయతకు శుభం పలికితే కుమ్ములాటల కొలిమిలో వేగక, కమ్ముకున్న చీకట్లో సాగక, నరజాతి సమస్తం ఒక్కటై మసులుతూ విద్వేష కుంపట్లకు తిలోదకాలిచ్చి మాటల గాడితో బురిడి కొట్టక, దట్టమైన కుళ్ళు పొగ పెట్టక, అసలు సిసలైన పలకరింపుల చిలకరింపులతో కుంపట్లు నారిపేసి పంచాలి సంతోషం, నింపాలి మమతల వెలుగులు, రుచులతో బంధాల చిలుకలు. మీ డాక్టర్ చిదెళ్ళ సీతాలక్ష్మి.